ఇంట్రో చూసారుగా, మీకు కూడా ఇలాంటి లోగో డిజైన్, గ్రాఫిక్ డిజైన్, వీడియో ఎడిటింగ్, స్టర్నింగ్ మోషన్ గ్రాఫిక్స్ అండ్ 3D యానిమేషన్ కావాలనుకుంటే వెంటనే నంబర్కి కాల్ చేయండి లేదా మెయిల్ చేయండి. టైం నైట్ 10 అవుతుంది. బయటేమో జోరుగా వర్షం కురుస్తుంది. నేనేమో నా రూమ్లో బెడ్ మీద పడుకొని నా మొబైల్లో ట్రేడింగ్ చేస్తూ ఉన్నాను. అప్పుడే రే జోసఫ్, ఒకసారి రారా అంటూ అమ్మ హాల్లో నుండి అరిచింది. నేను ట్రేడింగ్లో బిజీ ఉండడంతో నాకు వినిపించినా సరే పట్టించుకోలేదు. అయినా అమ్మ దగ్గుతూ నన్ను మళ్ళీ పిలిచింది. రే జోసఫ్, ఒకసారి రారా, నిన్నే పిలిచేది. అరే ఏంటమ్మా, నేను ఇక్కడ బిజీగా ఉంటే మధ్యలో డిస్టర్బ్ చేస్తా, కాసేపు ఉండి వస్తాను. ఆ కాసేపు కాస్త అరగంట అయింది. హఠాత్తుగా ఒళ్ళంతా కరెంట్ షాక్ కొట్టినట్టు అదిరిపడేలా ఎక్కడో పిడుగుపాటు. ఆ దాటికి కరెంటు పోయి ఇల్లంతా గట్టిగా చీకటి ఏర్పడింది. మొబైల్లో బ్యాటరీ 10% ఉండడంతో ట్రేడింగ్ ఆపేశాను. ఎదురుగా జీసస్ ఫోటో ముందున్న క్యాండిల్ వెలిగించి, అమ్మా ఆకలేస్తుంది, ఇంతకేమండా అంటూ హాల్లోకి వెళ్ళి చూశాను. సోఫాపై అమ్మ కూర్చొని ఆఫ్ అయిన టీవీ వంక కన్నార్పకుండా చూస్తూ ఉంది. నేను నెమ్మదిగా అమ్మ దగ్గరికి వెళ్ళి, అమ్మా పిలిస్తే పలకవేంటి, ఆకలిస్తుంది, అన్నం పెడుదురా అని భుజాన్ని తట్టగానే అలానే సోఫాలో పడిపోయింది. అమ్మా ఏమైందమ్మా, నిన్నే అమ్మ లేమ్మా, ఒకసారి నన్ను ఒకసారి చూడమ్మా. అమ్మా ఏమైందమ్మా, మాట్లాడవేంటమ్మా, అమ్మా అమ్మా. సాయంత్రానికి అంత్యక్రియలు అన్నీ పూర్తయ్యాక ఇంట్లో అమ్మ ఫోటో ముందు దిగాలుగా కూర్చున్న నా దగ్గరికి మా చుట్టాలు ఒక్కొక్కరుగా వచ్చి, జోసెఫ్ బాధపడకురా, మీ అమ్మ ఎక్కడికి పోలేదు, ఇక్కడే నీ చుట్టూనే తిరుగుతూ ఆ దేవుడిలా కాపాడుతూ ఉంటుంది. నీకెప్పుడైనా రావాలనిపిస్తే మా ఇంటికి వచ్చాయి, సరేనా, ఇదిగో ఈ వేయించుకో అని ఇస్తుంటే వద్దని చెప్పి వాళ్ళ కపట ప్రేమకి నమస్కారం పెట్టి పంపించేశాను. రాత్రి వరకు ఏమీ తినకుండా అమ్మ ఫోటో వైపే చూస్తూ, ఇలాంటి దరిద్రుని ఎందుకన్నావమ్మా, నీకు గుండెల్లో నొప్పని పిలుస్తున్నా సరే ఆ ట్రేడింగ్ మాయలో పడి నేను వదిలేశానమ్మా. ఆ కోపంతో నన్ను మొత్తానికి వదిలేసిపోతే నేనెలా మా బతికేది? నాకంటూ ఇప్పుడు ఎవరున్నారని, ఎవరి కోసం బతకాలి? నా కోసం మళ్ళీ రామ్మా, ప్లీజ్ అమ్మా, ఒక్కసారి రావమ్మా అని ఏడ్చి ఏడ్చి అక్కడే కళ్ళు మూశాను. సడన్గా మొహానికి ఏదో తడిగా తాకినట్టు అనిపిస్తే లేచాను. నా ముందు నల్ల పిల్లి నేను చీపు అనగానే నన్ను చూస్తూ విండోలో నుండి బయటకు వెళ్ళిపోయింది. ఇక లేచి టైం చూస్తే రాత్రి 1 అవుతుంది. కానీ ఒక్కసారిగా ఇల్లంతా గ్యాస్ లీక్ అయినట్టు స్మెల్ వస్తూ ఉంది. నేను కిచెన్లోకి వెళ్ళి చూస్తే గ్యాస్ ఆన్ చేసి అలానే ఉంది. వెంటనే ఆఫ్ చేసి విండో డోర్స్ అన్నీ ఓపెన్ చేశాను. ఒకవేళ పిల్లి కానీ రాకపోతే, నేను గమనించకుండా లైట్ వేసి ఉంటే? ఇక గొంతు ఎండిపోవడంతో కాసేపు అయ్యాక లైట్ వేసి వాటర్ తాగుతూ ఉన్నాను. అంతలో గొంతులో నీళ్లు అక్కడే ఆగిపోయాయి. ఎందుకంటే హాల్లో ఎవరో దగ్గినట్టు సౌండ్ వినిపించింది. నేను నెమ్మదిగా చీకటిగా ఉన్న హాల్లోకి వచ్చి చూస్తే సోఫాలో నల్లగా నీడలా ఒక ఆకారం కూర్చున్నట్టు కనిపించింది. నాకు భయం వేసి వెంటనే కిచెన్లోకి వెళ్ళిపోయాను. అక్కడే కొద్ది నిమిషాలు ఉన్నాక హాల్ అంతా చాలా సైలెంట్గా అనిపించింది. కానీ ఆ చూసిన నీడకి నా కాళ్ళు చేతులు ఇంకా వణుకుతూనే ఉన్నాయి. మళ్ళీ ఓసారి చూద్దామని హాల్లోకి వెళ్ళి చూస్తే ఆ నీడ అలానే అక్కడే ఉంది. నేను భయంతో ఎవరు అక్కడుంది అని మెల్లిమెల్లిగా హాల్లోకి వచ్చి లైట్ వేసి చూస్తే అక్కడ అమ్మ చీరలు ముద్దలా చేసి పెట్టారు. అది చూశాక స్పీడ్గా కొట్టుకుంటున్న గుండె ఒక్కసారిగా నెమ్మదించింది. కానీ ఆ దగ్గు ఎక్కడి నుండి వినపడిందో మాత్రం తెలియలేదు. ఇక జీసస్కి దండం పెట్టి వెళ్ళి నా రూమ్లో పడుకున్నాను. విండోలో నుండి సన్ రైజ్ నా పైన పడగానే మెలకు వచ్చింది. అమ్మా ఈరోజు టిఫిన్ ఏం చేసావు, బాగా ఆకలేస్తుంది అని లేచేసరికి
అమ్మ లేదని నిజం గుర్తొచ్చి ప్రాణం పోయినట్టయింది. ఇక లేచి ఇల్లంతా క్లీన్ చేసి ఫ్రెష్ అప్ అయి టీ పెడుతూ ఉండగా ఆ నల్ల పిల్లి వచ్చింది. దానికి కొన్ని పాలు వేసి టెర్రస్ పైకి వెళ్ళి తాగుతున్నాను. అప్పుడే ఓ రోజు ఇక్కడే ట్రేడింగ్ ఆడుతూ ఉండగా అమ్మ చెప్పిన మాట గుర్తొచ్చింది. రే కన్నా, ఎప్పుడు చూసినా ఫోన్లో బెట్టింగ్ అని ట్రేడింగ్ అని ఆడుతూ ఉంటావు. నేనున్నప్పుడే ఏదైనా జాబ్ చూసుకోరా. ఎప్పుడు ఆ దేవుడు నన్ను తీసుకుని పోతాడో తెలీదు. నేను పోతే నువ్వు బతకలేవురా. ఒట్టి అమాయకుడివి. ఇవన్నీ మానేసి చక్కగా జాబ్ చూసుకోరా అని ఎన్నోసార్లు చెప్పింది. నేను పాపిస్తోనే అమ్మతో గడిపే క్షణాలను కూడా దూరం చేసుకుని ఇప్పుడు అనాథనయ్యాను. అలా బాధపడుతూ ఉండగా మా ఇంటి పక్కన ఉండే ఆంటీ నన్ను అదో విధంగా చూసి నేను చూడగానే మొహం తిప్పుకుని వెళ్ళిపోయింది. అప్పుడే మా ఇంటికి కొద్ది దూరంలో ఉండే చర్చ్లో ప్రేయర్ వినిపించడంతో స్నానం చేసి చర్చ్కి వెళ్ళాను. పాస్టర్ నన్ను చూసి, బిడ్డా ఎలా ఉన్నావు? అమ్మ గుర్తొస్తుందా? చింతించకు బిడ్డా, ఆ ప్రభువు నిన్ను అన్ని వేళలా రక్షిస్తూ ఉంటాడు అని చెప్పగానే అక్కడే కాసేపు గడిపి ఆ తర్వాత ఇంటికి వెళ్ళి డోర్ ఓపెన్ చేస్తుంటే పక్కింటి ఆంటీ మళ్ళీ నా వైపు ఓ రకంగా చూసి నేను తన వైపు చూసేలోపు ఇంట్లోకి వెళ్ళిపోయింది. ఆమె ఎందుకలా చూస్తుందో నాకు అర్థం కాలేదు. ఇక లోపలికి వెళ్ళి బెడ్పై పడుకోగానే ఫ్రెండ్స్ నుండి కాల్ వచ్చింది, ట్రేడింగ్ చేద్దామని. నేను వెంటనే కట్ చేసి ఆ యాప్ని డిలీట్ చేశాను. ఇక నైట్ టైం 12 అవుతూ ఉంది. సడన్గా మళ్ళీ నిన్నటిలానే ఎవరో దగ్గినట్టు చిన్నగా సౌండ్ వినిపించింది. నేను లేచి ఊపిరిని స్లోగా తీసుకుంటూ ఆ సౌండ్ని వింటూ ఉన్నా. అప్పుడే నా రూమ్ డోర్ స్లోగా తెరుచుకుంది. నా బాడీ ఒక్కసారిగా వణికిపోయి నేను ఆ డోర్ వైపు చూశాను. హాల్లో అచ్చం మంచిలాంటి నీడ నాకు ఎదురుగా ఉన్నట్టు కనిపించింది. అది చూశాక నా కాళ్ళు చేతులు చల్లబడిపోయాయి. వెంటనే మొబైల్ తీసుకుని లైట్ వేసి చూస్తే అక్కడ నార్మల్గానే ఉంది, కానీ ఆ దగ్గు ఇంకా వినిపిస్తూనే ఉంది. నేను అలానే భయంతో బెడ్ పై నుండి లేచి డోర్ దగ్గరికి వెళ్ళగానే హఠాత్తుగా పైనుండి ఫ్యాన్ బెడ్పై పడింది. నా గుండె ఒక్క క్షణం ఆగిపోయింది. ఇంకొక్క సెకండ్ బెడ్ పైనే ఉన్నా నా మొహం ఏమయ్యేదో అని తలుచుకుంటూ హాల్లోకి వెళ్తే ఆ సౌండ్స్ అమ్మ రూమ్ నుండి వస్తున్నట్టు అనిపించింది. నేనిక భయంగా అమ్మ రూమ్ దగ్గరికి వెళ్ళి తలను పెట్టి వింటూ ఉన్నాను. నేను కలగంటున్నానా లేక నిజంగా జరుగుతుందా అనే మాయలో ఉండగానే తల పెట్టిన డోర్ ఒక్కసారిగా తెరుచుకుంది. దాంతో నేను కింద పడిపోయాను. లేచి అమ్మ బెడ్ వంక చూస్తే ఎవరో దుప్పటి కప్పుకొని పడుకున్నట్టు ఆ బెడ్పై పడుకునున్నారు. పైగా ఆ బాడీ కడుపు బతుకున్న మనిషిలా పైకి కిందకి కదులుతూ ఉంది. నేనలా చూస్తూ ఉండగానే కాలింగ్ బెల్ మోగింది. నేను లేచి పరిగెడుతూ హాల్లోకి వెళ్ళగానే ఆ డోర్ ఆటోమేటిక్గా క్లోజ్ అయిపోయింది. నేనిక వచ్చి డోర్ తీసి చూస్తే, హాయ్ జోసెఫ్, ఎలా ఉన్నావు? మీరు ఇంటికి ఎప్పుడొచ్చారో అంటూ నవ్వుతూ నా ఎక్స్ అబానా కనిపించింది. 1 వీక్ అవుతుంది, అయినా నువ్వేంటి ఇక్కడ, ఎందుకొచ్చావు అని ముఖం చాటేసి అడిగాను. నేనుండేది ఇక్కడేగా, ఐ మీన్ ఇదే టౌన్లో ఉంటానుగా. అమ్మకి బాగోలేదని చూడడానికి వచ్చాను. ఈవినింగ్ టైంలో నువ్వు ఇంటికి రావడం చూశాను. అందుకే అందరున్నప్పుడు కలిస్తే చూస్తారని ఇలా మనం ముందు కలుసుకున్నట్టు మిడ్ నైట్ కలవడానికి వచ్చాను. సర్లే కానీ లోపలికి రావచ్చా? ఆంటీ పడుకొని ఉన్నారుగా అని లోపలికి వచ్చేసింది. నేను కోపంగా, ఏయ్, నన్ను కాదనుకుని వదిలేసి వేరే వాడిని పెళ్లి చేసుకుని వెళ్ళిపోయావుగా, మళ్ళీ నన్ను బాధ పెట్టాలని వచ్చావా? ప్లీజ్ వెళ్ళిపో అని అనగానే అబానా ప్రేమగా చూస్తూ, చూడు జోసెఫ్, నేను అతన్ని వదిలేసి వచ్చేశాను. నువ్వు దూరం అయ్యాకే నాకు నీ ప్రేమేంటో తెలిసిందే. ఇప్పుడు నువ్వు నాకు కావాలి. ప్లీజ్, నేను ఆంటీతో మాట్లాడతాను కదా. ఆంటీ ఎక్కడా? అదే రూమ్ కదా అని అమ్మ రూమ్ దగ్గరికి వెళ్ళి డోర్ తీస్తుంటే, అబానా వద్దు, డోర్ ఓపెన్ చేయకు అని చెప్పేలోపే డోర్ ఓపెన్ చేసింది. జోసెఫ్, ఆంటీ ఏది? రూమ్ అంతా ఖాళీగా ఉందేంటి? ఆంటీ ఊరెళ్ళారా అని అబానా అనేసరికి వెళ్ళి చూశాను. నాకు ఇందాక కనిపించినట్టు ఇప్పుడు అక్కడ ఎవరూ లేరు. అమ్మ ఊరెళ్ళలేదు అబానా. నన్ను వదిలేసి, ఈ ప్రపంచాన్ని వదిలేసి మొత్తానికి ఆ దేవుడి దగ్గరికి వెళ్ళిపోయింది అని అమ్మ పోయిన విషయాన్ని చెప్పాను. సో సాడ్ రా. మరి జాబ్ ఏమైనా చేస్తున్నావా అని అడిగితే, లేదు అబానా, ఇన్ని డేస్ అంతా అమ్మ మీద డిపెండ్ అయ్యాను. ఇప్పుడు తను పోయాక కూడా తన ఇన్సూరెన్స్ డబ్బునే వాడుతున్నాను.
నా మీద నాకే సిగ్గేస్తుంది. నాతో బ్రేకప్ చెప్పేటప్పుడు నువ్వు అన్నావు చూడో మాట, నువ్వు దేనికి పనికిరావని. నిజంగానే నువ్వు అన్నట్టు నేను దేనికి పనికిరాను అబానా, దేనికి పనికిరాను. అందుకే నేను ఎలా బతుకుతానో అనే బాధతో అమ్మ నన్ను చంపేసి తనతో తీసుకుని వెళ్ళాలని చూస్తుంది అబానా అని ఇంట్లో జరిగిన ఇన్సిడెంట్స్ అని చెప్పేసి ఎడవగానే తను నన్ను ఒళ్ళో పడుకోబెట్టుకొని, జోసెఫ్, అమ్మ అలా ఎప్పుడూ చేయదు, అర్థమైందా? నువ్వు అమ్మ గురించి ఎక్కువగా ఆలోచించి ఏదో కలగని ఉంటావు అంతే. ఇవన్నీ వదిలేరా, నేనున్నానుగా, నీకోసమే నేను వచ్చాను, నిన్ను నాతో పాటు తీసుకుని ఓకే అని అనగానే ఆ నల్లపిల్లి నా కాళ్ళ దగ్గరకు వచ్చి అరుస్తూ ఉంది. ఈ పిల్లి మీదేనా? ఎంత క్యూట్గా ఉంది అని అబానా పట్టుకోబోతుండగా అది గుర్రుగా చూసి వెళ్ళిపోయింది. ఇక తను నైట్ అంతా గడిపేసి ఉదయాన్నే వెళ్ళిపోయింది. మార్నింగ్ లేవగానే బయట ఉన్న మొక్కలకి వాటర్ పడుతూ ఉండగా పక్కింటి ఆంటీ మళ్ళీ నన్ను చూస్తూ ఉంది. నేను వెంటనే, ఆంటీ, నాతో ఏమైనా ప్రాబ్లమా? 3 days నుండి చూస్తూ ఉన్నాను, నన్ను అదో రకంగా చూస్తూ ఉన్నారు. ఆ ఆంటీ తడబడుతూ, అంటే అది బాబు, మీ ఇంట్లో నుండి 3 రోజులుగా రాత్రి 12 దాటితే చాలు ఎవరో ఆడమనిషి ఏడుస్తున్నట్టు వినిపిస్తుంది, నీకేం వినిపించట్లేదా అని చెబుతూ ఉండగానే, సులోచన, ఎవరితోనే మాటలు, టిఫిన్ పెడదురా అంటూ తన హస్బెండ్ అరిచేసరికి నా వైపు అలానే చూస్తూ ఇంటి నుండి వెళ్ళిపో అన్నట్టుగా సైగ చేసి వెళ్ళిపోయింది. ఆ ఆంటీ వెళ్ళాక నాకొకటే ఆలోచన. ఆ ఆంటీ ఏమో ఏడుపు వినిపిస్తుందని చెప్పింది, కానీ నాకేమో అమ్మ తగ్గినట్టు వినిపించింది. అసలు ఇంతకీ ఈ ఇంట్లో ఎవరున్నారు? చర్చ్ పాస్టర్కి చెప్తే మంచిదని వెంటనే చర్చ్కి వెళ్ళి జరిగిందంతా చెప్పాను. రాత్రి సరిగ్గా 12 గంటలకు మీ ఇంటికి వస్తాను, అప్పటి వరకు జాగ్రత్తగా ఉండు అని చెప్పి హోలీ వాటర్ తలపై చల్లి పంపించాడు. నేను భయంగానే ఇంట్లో నైట్ 12 వరకు మెలకువగా ఉండి పాస్టర్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాను. టైం 12 దాటింది, అయినా పాస్టర్ రావట్లేదు. ఇక చూసి నిద్రమత్తొచ్చి పడుకున్నాను. సరిగ్గా అరగంట తర్వాత ఏదో నాయిస్ వినిపించి లేచాను. హాల్లోకి వెళ్ళి చూస్తే ఫ్రిడ్జ్ డోర్ ఓపెన్ చేసి ఉంది. అందులో నుండి ఏదో సౌండ్ వస్తుంది. ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్తూ ఉండగా అప్పుడే ఆ నల్లపిల్లి వచ్చి అమాంతం ఫ్రిడ్జ్ పైకి ఎక్కింది. ఒక్కసారిగా షాక్ కొట్టి గిలగిలమని నా కళ్ళ ముందే పడి చనిపోయింది. అసలు ఫ్రిడ్జ్ షాక్ కొట్టడం ఏంటి? ఏదో జరుగుతోంది. ఈ పాస్టర్ వస్తాని ఇంకా ఎందుకు రాలేదు అనుకుంటూ ఉండగానే అమ్మ రూమ్లో నుండి ఈసారి దగ్గు కాదు, ఏడుపు కూడా వినిపిస్తోంది. జీసస్ ఫోటో నా చేతిలో తీసుకొని స్లోగా అమ్మ రూమ్ డోర్ ఓపెన్ చేయగానే అప్పటిలానే ఎవరో దుప్పటి కప్పుకొని పడుకొనున్నారు. ఎవరు నువ్వు? అమ్మా, నువ్వేనా అది? నువ్వైతే ఎందుకమ్మా ఇంతలా భయపడుతున్నా? అమ్మా, నిన్నే అంటూ ఉండగానే అది ఏడుపు ఆపేసి ఊపిరి గట్టిగా తీస్తూ మూలుగుతోంది. నేను వెంటనే వెనక్కి తిరిగి బయటికి వెళ్తుంటే డోర్ గట్టిగా లాక్ అయింది. నేను డోర్ ఓపెన్ చేయడానికి ఎంత ట్రై చేస్తున్నా ఓపెన్ అవ్వడం లేదు. అది మెల్లిగా బెడ్ పై నుండి లేచి ఒక్కో అడుగు వేస్తూ నా దగ్గరికి వస్తున్నట్టు అర్థమవుతుంది. అది స్లోగా అడుగులు వేసుకుంటూ నా దగ్గరకు వచ్చేసింది. నా మెడ దగ్గర తలకాయ పెట్టి గట్టిగా ఊపిరొదిలి 2 చేతులు నా మెడపై వేసి పిసుకుతూ ఉంది. వదులు అని ఎంత గింజుకుంటున్నా వదలట్లేదు. అప్పుడే బయట నుండి డోర్ని ఎవరో కొడుతూ ఉన్నారు. నేను పాస్టర్ వచ్చాడేమో అనుకున్నాను. అది నా పీకని ఇంకా గట్టిగా పిసుకుతూ ఉంది. అప్పుడే డోర్ ఆటోమేటిక్గా ఓపెన్ అయిపోయింది. నా పీక మీద పడ్డ చేతులు నొక్కడం ఆపేసి నెమ్మదిగా నన్ను వెనక నుండి హత్తుకున్నాయి. నేను తిరిగి చూస్తే అబానా, ఏరా భయపడ్డావా అని అనగానే గట్టిగా ఒక్కటి పీకి హాల్లోకి వెళ్ళాను. బయట ఎవరూ లేరు. నేను అలానే చుట్టూ చూస్తూ ఉండగా అప్పుడు సోఫాపై కనిపించిన నీడ అలానే కూర్చుని తగ్గుతూ ఉంది. ఎవరది? అబానా, ఇక్కడేదో ఉంది, త్వరగా రా అని పిలిచాను. కానీ అప్పుడే ఒంటి నిండా గాయాలతో పాస్టర్ ఇంట్లోకి వస్తూ
జోసెఫ్ అక్కడి నుండి త్వరగా నా వైపు వచ్చే అంటూ సోఫా మీద ఉన్న నీడపై హోలీ వాటర్ చల్లేసి ఇల్లంతా చల్లాడు. అంతే, ఆ నీడ చీకట్లో కనిపించకుండా కలిసిపోయింది. పాస్టర్, ఏం జరిగింది మీకు? ఏంటి గాయాలు? నేను నీ దగ్గరికి వస్తుంటే ఏదో చెడ్డ ఆత్మ నన్ను ఇలా గాయాల పాలు చేసింది. నువ్విక ఈ ఇంట్లో ఉండడం అంత మంచిది కాదు జోసెఫ్. ఏదో దృష్ట ఆత్మ నిన్ను చంపాలని చూస్తుంది. అందుకే పలు విధాల నిన్ను చంపాలని ప్రయత్నించింది. కానీ ఒక మంచి ఆత్మ దాని నుండి నిన్ను కాపాడింది బిడ్డ. అది ఎవరో కాదు, మీ అమ్మే. అంటే ఇందాక ఇక్కడ సోఫా పైన ఉన్న ఆత్మ మా అమ్మదా? అలాంటప్పుడు తనని ఎందుకని పంపించేశారో? నన్ను క్షమించమని వేడుకునేవాడిని కదా పాస్టర్. మీ అమ్మ ఆత్మ మరో క్షణం ఇక్కడే ఉంటే ఇక్కడున్న దృష్ట ఆత్మ తనని తనలో కలిపేసుకుని మరింత శక్తివంతంగా తయారయ్యేది. ఎందుకంటే ఆ అమ్మాయి తన ఆత్మను బలవంతంగా తానే చంపేసుకుంది. అలాంటి ఆత్మలు ఇంకా ఇక్కడే తిరుగుతూ ఉంటాయి. తమ కోరిక తీరేదాకా ఆ చోటుని వదిలి వెళ్ళవు. ఇక నువ్వు 6 దాటగానే ఇక్కడి నుండి వెళ్ళిపో. అప్పటిదాకా ఆత్మ ఇంట్లోకి రాలేదు అని చెప్పి వెళ్ళిపోయాడు. కానీ అబానా సడన్గా ఎక్కడికి వెళ్ళిందో అర్థం కాలేదు. ఇల్లంతా వెతికాను, కానీ ఎక్కడా కనిపించలేదు. ఉదయాన్నే ఇంటికి లాక్ వేసి ట్రక్లో సామాన్లన్నీ వేరే ఇంటికి పంపించేశాను. వెళ్లే ముందు అబానాకి చెప్దామని తన ఇంటికి వెళ్ళాను. వెళ్ళాక తెలిసిందే అబానా చనిపోయి 2 నెలలవుతుందని. తనకు పెళ్ళయ్యాక తన హస్బెండ్తో ఇదే ఇంట్లో ఉండేదట. పెళ్లికి ముందు అబానా మా అమ్మతో నేనంటే ఇష్టమని, నాతో పెళ్లి చేయమని కాళ్ల వేళ అడిగినా మా అమ్మ ఒప్పుకోలేదంట. ఇక తప్పక పెళ్లి చేసుకుని కాపురం చేయడం ఇష్టం లేక గ్యాస్ లీక్ చేసుకుని చనిపోయిందంట. ఇదంతా వాళ్ళ నాన్న నాతో చెప్పి బాధపడ్డాడు. నాకు అప్పుడే అనిపించింది అమ్మని చంపేసి తనతో పాటు నన్ను తీసుకుని వెళ్ళిపోవాలనుకుందని. కూడా సపోర్ట్ చేయాలి అనుకుంటే జాయిన్ బటన్ పై క్లిక్ చేసి మెంబర్షిప్ తీసుకోండి. దీనివల్ల మీకు ఎక్స్క్లూజివ్ కంటెంట్ కూడా లభిస్తుంది. ఒకవేళ మీరు మన ఛానల్ని కొత్తగా విజిట్ చేసినట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి కేసీడబ్ల్యూ మల్టీవర్స్లోకి విచ్చేయండి. ఇక్కడ హారర్, క్రైమ్, సస్పెన్స్, థ్రిల్లర్, స్కేరీ సైన్స్ ఫిక్షన్, ఏన్షియంట్ ఫ్యాంటసీ, హర్రర్, లవ్, ఎమోషనల్, క్రీపీ డ్రామా ఇంకా మరెన్నో న్యూయెస్ట్ స్టోరీస్తో మిమ్మల్ని సరికొత్త లోకంలోకి తీసుకెళ్తాను. ఇక వెంటనే ఒక లైక్ కొట్టి స్టోరీపై మీ ఒపీనియన్ని కామెంట్లో చెప్పండి. మన దెయ్యాల కమ్యూనిటీని కాపాడాలి అంటే వెంటనే స్టోరీని మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. ఇప్పుడు ఈ స్టోరీని యూట్యూబ్లోనే కాదు, స్పాటిఫై, వింగ్ మ్యూజిక్, యాపిల్ పాడ్కాస్ట్, గూగుల్ పాడ్కాస్ట్, జియో సావన్, గానాలో కూడా వినండి. మరిన్ని అప్డేట్స్ మరియు షార్ట్ స్టోరీస్ కోసం మన ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఫాలో అయిపోండి. లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.